పూరా లోకల్. ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్. ఒక సినిమా యాక్టర్ కాదు. అంతకుముందంటే ఒక యాక్టర్గా ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చేది, డైరెక్టర్ పక్కన ఉండేది, డైలాగ్ కొట్టేది, గబ్బర్ సింగ్ల డైలాగ్ కూడా కొట్టేది. అంతవరకు పరిమితం. సినిమాల వేరు, ఇది వేరు. నేను కూడా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు అరే బాగుంటుంది చూద్దామని చెప్పి చూసిటోను. నేను కూడా చిరంజీవి గారు అన్నా పవన్ కళ్యాణ్ అన్నా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అని చెప్పి అభిమానం చూస్తాం. అభిమానం వేరు ఇక్కడ, ఆత్మగౌరవం వేరు ఇక్కడ. ఒక డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతంగా మాట్లాడాలి తప్ప బాధ్యత లేకుండా ఏదంటే అది పడితే గాలికి మాట్లాడితే బాగుండదు. ఇలా ఆయనకు మొన్న వైరల్ ఫీవర్ వచ్చింది, యాడికి వచ్చిండు? మరి తెలంగాణకే అది వచ్చింది. దగ్గులేసినా ఇంకేం లేచినా వచ్చేది హైదరాబాద్కి, తెలంగాణకి. అన్ని కావాలి తెలంగాణలో, కానీ తెలంగాణ కన్ను బాలేమంటే ఎట్లా? తప్పు. ఒకటి చెప్తున్నా నేను పవన్ కళ్యాణ్ గారికి, ఇమ్మీడియట్గా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలా. పక్కల బల్యాలు లేకుండా రాజకీయంలో అది దొరికిండ్రా పోయి ఛాన్స్ అని ఒక ప్రాంతాన్ని మొత్తం వ్యతిరేకంగా ముద్రేసేటట్టు కూడా ప్రయత్నాలు జరుగుతాయి. నువ్వు తెలిసినవో తెలియకన్నావో రాజకీయంగా డిప్యూటీ సీఎం అన్నప్పుడు ఒక బాధ్యత వ్యక్తిగా క్షమాపణ చెప్పి క్లోజ్ చేసుకోవాలి దాన్ని. అంతే ప్రొలాంగ్ చేసి దాన్ని చేస్తే నష్టం జరిగేది మీకే, దేశాలకు పోవద్దు. దానిలో తెలంగాణ గొప్పది, తెలంగాణ ఉద్యమం గొప్పది, తెలంగాణ ఉద్యమం చూసి నేర్చుకున్నా అనుకునే వ్యక్తివి. తెలంగాణ చరిత్ర తెలియదా మీకు? స్వాతంత్రం రాకముందు ఈ ప్రాంతానికి ఇతర దేశాల్లో 11 దేశాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. ఎక్కడ ఉందా? ఎక్కడ చరిత్ర గల ప్రాంతాన్ని ఇట్టుగా మాట్లాడదు. ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. సీఎం నిన్న చేసిన వ్యాఖ్యలు దీనికి సంబంధించి దేవుళ్ళ పైన ఇప్పుడు సార్ ఇక్కడ నేను అనుకుంటా సీఎం గారి కాళ్ళల్లో కట్టబెట్టాడు ఆ స్టేజ్ మీద ఎవరు ఉంటారు. ఇక వాళ్ళని ఏమని లేక పాపం వాళ్ళని ఏమని లేకపోతే ఆయన దేవుళ్ళ మీద వేసాడు. అదేదో డైరెక్ట్గా వాళ్ళని అంటే బాగుండేది, వాళ్ళ మీద ఇండైరెక్ట్గా దేవుళ్ళ మీద వేసి మాట్లాడినా అనిపిస్తూ ఉంది. అంతే. అది ఒక పెద్ద దేశం, ఇది హిందూ దేశము. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్ల దేవుళ్ళ మీద మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు, వాళ్ళ ఇంటి కూడా ఊరుకోరు. ఓకే.